ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభంగానున్నాయి. మంగళవారం కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ నెల 25వ తేదీన కాగ్ నివేదికని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. తొలి రోజు కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ నెల 25వ తేదీన కాగ్ నివేదిక ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది. ఆప్ అవినీతి కాగ్ నివేదికతో బయటపెడతామని అంటున్నారు సీఎం రేఖా గుప్తా. అయితే అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే బీజేపీని నిలదీయడానికి ఆప్ సిద్ధమవుతోంది. ఈ నెల 24వ తేదీన ఆప్ శాసనసభాపక్ష నేతను ప్రకటిస్తారు. బీజేపీ ఎమ్మెల్యే అరవిందర్ లౌలీని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రోటోన్ స్పీకర్ గా ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మాజీ సీఎం అతీషి విపక్ష నేతగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలకు నెలకు 2,500 రూపాయల సాయం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పటి వరకు ఆ స్కీమ్ పై ఎందుకు మాట్లాడడం లేదని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తాను ఆప్ నేత అతీషి కోరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రతి సభలో మోదీ చెప్పారని అన్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై సంతకం ఉంటుందని బీజేపీ నేతలు హామీ ఇచ్చారన్నారు. కానీ కేబినెట్ తొలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం మహిళలను మోసం చేసినట్టే అవుతుందన్నారు.